जी को लक्ष्मणा, कन्हैया को बलरामा। राम जी को लक्ष्मणा, कन्हैया को बलरामा। जय नित्यानंद राम, जय आदि गुरु बलराम। जय नित्यानंद राम, जय आदि गुरु बलराम। మహాప్రభు నిత్యానంద చెప్తారన్నమాట, నాకు రాఘవ, నాకు కదంబ పువ్వులు కావాలి, నేను బలరాముణ్ణి అని ఆయన బలరాముడి రూపం దర్శనిస్తారన్నమాట. అయ్యా ఇక్కడ కదంబ పువ్వులు దొరకవు స్వామి, ఓన్లీ బలరామా స్వామి, ఇక్కడ ఓన్లీ వృందావనాలు దొరుకుతాయి, నువ్వేం భయపడకు, మీ ఇంటి చెట్టుకి వెళ్ళు, మీ ఇంటి దగ్గరికి వెళ్ళి ఒక నిమ్మకాయ చెట్టు ఉంటుంది, ఆ ప్రతి నిమ్మకాయ ఒక కదంబ పువ్వుగా మారిపోతుంది, ఆ కదంబ పుష్పాలు తీసుకొచ్చి దండ వేసి నాకు అర్పణ చేయి. చైతన్య మహాప్రభుకి 20 సంవత్సరాల వయసు వచ్చినంత వరకు నిత్యానంద మహాప్రభు కలుసుకోలేదు. మనం మానవులము, మనం కష్టపడాలి, ప్రయత్నించాలి. భగవంతుడి ప్రయత్నం లేదనమాట, స్వీట్ వీల్ అనమాట, సత్య సంకల్ప, అలా అలా అంటే అలా. సో భగవంతుడికి మరణము జన్మే ఉండదనమాట, ఆయన ఊపిరి ఆపేస్తాడు, కళ్ళు తెరిచి మాట్లాడతాడు. మనం చచ్చిపోయావా అని ఏడుస్తుంటాం కదా, ఈయన పడిపోయిన తర్వాత ఈయన లెగట్లే నిత్యానంద మహాప్రభు, నేను లెగిస్తే కదా ఏదైనా చేసేది. ఇక్కడ ముక్కు దగ్గర శ్వాస చూస్తారు, చెక్ చేస్తారు, ఈయన చనిపోయారు అబ్బాయి, వీళ్ళ అమ్మకి పిలిపించుకుంటారండి, నితాయ్ నితాయ్ లే అంటే లెగట్లే. సో వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ ఇంకా యాక్టింగ్ చేయడం ఆపేసేసి నిత్యానంద మహాప్రభు చనిపోయాడు అని చెప్పి ఊరు ప్రచారం చేస్తున్నారు పిల్లలు వెళ్ళి. వాళ్ళ అమ్మ పద్మావతి మరి ఏదైనా భగవంతుడు అనాలంటే మనకి శాస్త్రంలో ప్రమాణం ఉండాలన్నమాట. సో మనకి వాయుపురం ఏం చెప్పిందంటే నిత్యానంద మహాప్రభు గురించి, బలరామో మమయ వంశాస్తో సొపి మత్ ప్రస్థం ఎస్యతి నిత్యానంద ఇది ఖ్యాతో న్యాసి చూడామని క్షితౌ. ఈయన వాయుపురంలో బ్రహ్మదేవుడితో చెప్తుంటారన్నమాట, లార్డ్ బలరామ హూ ఈజ్ మై ఫస్ట్ ఎక్స్పాన్షన్, ఆయన నిత్యానంద మహాప్రభుగా మళ్ళీ వస్తారు. దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. తర్వాత అజ్యూమింగ్ ద డ్రెస్ ఆఫ్ అవధూత ధర్మానం భాగవతం బహూన్. వాయుపురం ఏం చెప్పింది, ఆయన అవధూత అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉండవు, ఆయన రూల్స్ ఉండి రెగ్యులేషన్ ఉండవు అనమాట. ఈ విల్ డూ వాట్ ఐ వాంట్ టు డూ. అవధూత శిరోమణి అంటారు అన్నమాట నిత్యానంద మహాప్రభుని. సో ఆయన అవధూతగా ఉంటారు బలరాముడు, ఆయన భాగవత ధర్మాన్ని ప్రచారం చేస్తారు, కృష్ణ చైతన్య ఉద్యమాన్ని అని చెప్తుంటారు అన్నమాట. తర్వాత ఇక్కడ ఏం చెప్పారు, ఫస్ట్ ఆయన బ్రహ్మచారిగా ఉంటాడు, తర్వాత గృహస్థాశ్రమంకి వెళ్తారనమాట. సో నిత్యానందో మహాకాయో భూత్వమ్మ కీర్తినత్ రత్ మూఢ భక్తి రహితం మమ్మ భక్త కరిష్యసి. ఎప్పుడే వెన్ ఐ అపియర్ ఇన్ నవదీప్, ఆయన కలియుగంలో నవదీపంలో అపియర్ అవుతారన్నమాట నిత్యానంద మహాప్రభు. ఐ విల్ బికమ్ నిత్యానంద, యూ విల్ హ్యావ్ ఏ వెరీ టాల్ బ్యూటిఫుల్ లార్జ్ బాడీ, ఐ విల్ బి కాన్స్టెంట్లీ అబ్జర్వింగ్ చాంటింగ్ మై నేమ్ అండ్ గ్లోరీస్. ఇన్ దిస్ వే బై యువర్ కాజులెస్ మెర్సీ యూ విల్. ఈ విధంగా నిత్యానంద మహాప్రభు భగవంతుడి భక్తి చేయని వ్యక్తులందరిని కూడా నిత్యానంద మహాప్రభు తన కృపతో అందరినీ భక్తులు చేస్తారు. ఈ విధంగా అనంత సంహిత గ్రంథంలో చెప్పబడింది అనమాట. శాస్త్రం, మనం శాస్త్ర ప్రమాణం లేకుండా ఏది అంగీకరించాం, ఇదంతా శాస్త్రంలో ఉంది. మరి జనాలకు శాస్త్రం తెలియదు, భగవద్గీత పక్కన ఉంచుకొని కూడా భగవద్గీత పాటించరు. మరి అలాగ ఉందన్నమాట. కలియుగంలో శాస్త్రంలో ఉన్న డైరెక్ట్ శ్లోకాలు ఎవిడెన్స్ ఉన్నా జీవులు పాటించలేరు. దట్ ఈస్ కాల్ కలి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు దేవాదేవుడు చెప్పినా జీవులు మతాలు మారిపోతారు అన్నమాట. దట్ ఈస్ కాల్ కలి. శాస్త్రాలు ఉంటాయి, భాగవతం ఉంటుంది, వేదాలు ఉంటాయి, కానీ పాటించరు, తెలుసుకోవాలని కోరిక ఉండదు అనమాట. దట్ ఈస్ కాల్డ్ కలి. మనకి సంబంధంలా మన గురువు ఉన్నారు కాబట్టి శాస్త్రం అతనికి వెళ్తాం. సో నిత్యానంద మహాప్రభు ఆయన బలరాముడు, ఆయన దేనికోసం వచ్చారు, ఆయన భగవంతుడి యొక్క భాగవత ధర్మాన్ని ప్రచారం చేయడానికి వచ్చిన ఒక భక్త స్వరూపం అనమాట. ఆయన భక్తుడు వచ్చినప్పటికీ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ హిమ్ యాజ్ ఏ ఈక్వల్లీ ఈజ్ ఎ బలరామ్. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఓకేనమ్మా. సో ఇది వాయుపురాణం ఆధారంగా, అనంత సంహిత ఆధారంగా నిత్యానంద ఇస్ బలరామ్, నో డౌట్ అబౌట్ ఇట్ అని యూ హ్యావ్ టు ఫిక్స్. నిత్యానంద మహాప్రభు 1473 సంవత్సరంలో పశ్చిమ బెంగాల్లో ఏకచక్ర అనే గ్రామంలో జన్మించారు. ఏకచక్ర ఆ గ్రామం ఎందుకు పేరు వచ్చిందంటే, శ్రీకృష్ణ భగవానుడు ఆయన మహాభారత యుద్ధంలో ఆయుధం పట్టనని చెప్పిన తర్వాత ఆయుధం పట్టేస్తాడు. ఎందుకంటే
తన తన యొక్క మాటను తను బ్రేక్ చేస్తాడు. ఎవరి కోసం? తన భక్తుల కోసం. నా భక్తులకి అన్యాయం జరుగుతుంటే నా మాట కూడా తప్పుతా, నువ్వు నా భక్తుడిని చంప. సో భీష్ముడి దేవుడి పైకి ఆయన పెద్ద చక్రం పట్టుకుని వెళ్ళిపోతారనమాట. ఆ చక్రం కోపం విసిరితే అది ఎగిరి 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 ఒక ప్లేస్లో పడుతుంది అనమాట. ఆ ప్లేస్ని ఏకచక్ర అంటారు. ఆ ప్లేస్లో ఎగ్జాక్ట్ ప్లేస్లోనే నిత్యానంద మహాప్రభు జన్మించడం జరుగుతుంది అనమాట. యూ కెన్ సీ దిస్ కాల్ థింగ్ ఎగ్జాక్ట్లీ. ఆ చక్రం స్వామివారు విసురుతున్నారు. మనం ఎప్పుడైనా మాయాపూర్ యాత్రకు వెళ్ళేటప్పుడు మనం ఏకచక్ర ధామం కూడా వెళ్తాం. అక్కడి నుంచి 100 కిలోమీటర్లు. అప్పుడు మీకు చూపిస్తా. చాలా బాగుంటుంది అనమాట ఆ ప్లేసు. ఆ విలేజ్ కూడా కొంచెం చూద్దాము. నేను లాస్ట్ 3 years క్రితం నేను ఈ వీడియో చేశాను అనమాట జీవజాగ్ మీడియాలో. నిత్యానంద చరిత్ర మీద ఆల్మోస్ట్ 6 lakhs పీపుల్ చూశారు దీన్ని. చాలా ఎక్సలెంట్ హిట్ అయిందనమాట ఈ కీర్తన. యూ కెన్ సీ మనం నిత్యానంద మహాప్రభు జన్మించిన ప్లేస్ అనమాట. ఇది ఎగ్జాక్ట్లీ ప్లేస్. ఇది ఏకచక్ర అనమాట. ఓకే, మరి ఏకచక్ర ఎంత బాగుంటుందంటే ఇప్పుడు కూడా ఎంత టెక్నాలజీ ఎంత మోడర్నైజేషన్ జరిగినప్పటికీ ఆ ఊరు పచ్చని పొలాలు, మంచిగా చెట్లు, చాలా కామ్గా ఉంటుంది అనమాట. ఇది నిజంగా లార్డ్ నిత్యానంద. ఇక్కడ స్క్రీన్లో చూసారంటే ఇక్కడ చెట్టు ఉంది. ఈ చెట్టు దగ్గర ఇక్కడ ఈ కొలం దగ్గర పక్కన పద్మావతి అమ్మవారు పుడతారన్నమాట. వాళ్ళ అమ్మగారి పద్మావతి. నిత్యానంద దర్శనం మీకు ఎక్కడ దొరుకుతుందో లేదు నాకు తెలియదు, కానీ మీరందరూ వెరీ క్వాలిటీ పీపుల్ కాబట్టి మీకు చూపించాం. శ్రీ శ్రీ ఆదిగురు నిత్యానంద మహాప్రభుకి జై, శ్రీ బలరామకి జై. మీరు అందరూ వచ్చిందంటే స్వామివారి మహాభారతంలో వీళ్ళు అక్కడ విసిరుతారు కాబట్టి అది ఏకచక్ర అక్కడ పుడతారనమాట. సో నౌ ఆయన మాఘమాసంలో పుడతారు. దిస్ ఇస్ మాఘమాసము, ఈ త్రయోదశి. వాళ్ళ నాన్నగారి పేరు హడయ పండిట్, వాళ్ళ అమ్మగారి పేరు పద్మావతి. సో ఈ విధంగా వాళ్ళు ఎప్పుడైతే కొడుకు పుట్టారో వాళ్ళు కూడా ఎన్నో తపస్సులు చేస్తారు సంవత్సరాలు. సో మంచి పిల్లాడు పుడతారు. ఆల్రెడీ ఆయనకి అన్నయ్య ఉంటారు, ఆయన పేరు బంకిం రాయ్. సో దిస్ ఇస్ ద నిత్యానంద మహాప్రభు ఫ్యామిలీ ఇంట్రడక్షన్ అనమాట. ఇక్కడ ఏం జరుగుతుంది? గర్గముని అనేవారు ఎవరు? కృష్ణ బలరాంకి నామసర్మి చేస్తారు. ఈ గర్గముని ఎప్పుడు మరణించరు అనమాట. ఆచార్యులు గర్గముని ఎప్పుడు మరణించరు. సో ఆ పద్మావతి అమ్మవారు ప్రెగ్నెన్సీ టైంలో ఒక సాధువు వస్తారు ఇంటికి. మీ కడుపులో సాక్షాత్తు బలరాముడు పుడుతున్నారు అని గర్గముని చెప్తారన్నమాట. వచ్చి ఫస్ట్ కల్లో చెప్తారు, నమ్మరు. నెక్స్ట్ డైరెక్ట్గా వస్తారు, మీ కడుపులో సాక్షాత్ బలరాముడు పుడుతున్నారు. వాళ్ళ అమ్మగారు చూస్తారన్నమాట. ఏమండి మనం జపం చేశాము, మన కడుపులో బలరాముడు పుడతారు అంటున్నారు పెద్ద ఆయన. అవునమ్మ బలరాముడు పుడతారు అని చెప్పి చెప్తారనమాట. వెంటనే గర్గముని వాళ్ళ అమ్మ చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి బలరాం 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 అని చెప్పి కృష్ణ బలరాం కృష్ణ బలరాం కృష్ణ బలరాం కృష్ణ బలరాం మంచి సంకీర్తన చేస్తారు. ఏమండి పెద్ద ఆయన ఎవరు? నా చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు, బలరాముడు పుడతానంటున్నారు, ఈయన ఎవరు అని చెప్పి ఆ 3 సార్లు ప్రదక్షిణ వెంటనే మాయమైపోతారు అనమాట. వాళ్ళ అమ్మ భయపడిపోద్ది, అరే వాట్ ఈస్ దిస్ అని. వాళ్ళకి అర్షసిద్ధులు ఉంటాయి. విధంగా ఆ వ్యక్తి గర్గముని మాయమైపోతారు అనమాట. సో చూద్దాం మరి బలరాముడు అంటున్నారు. మనం పుట్టినాక మనం బాగా చూసుకుందాం, ఒక తల్లిగా ఇంకేం చేస్తాం. సో వాళ్ళు కూడా ఆ రోజు నుంచి మన కడుపులో బలరాముడు పుడతారని చక్కగా పద్మావతి ఆనందంతో ఉంటుందన్నమాట. సో లార్డ్ నిత్యానంద చైల్డ్హుడ్ పాస్ట్ టైమ్స్ అనమాట. సో మీరందరూ కూడా రెడీగా ఉండాలి. చాలా చాలా అమృతంగా ఉంటాయి. చిన్నప్పటి నుంచే వాళ్ళ ఇంటి పక్కన మనం ఏకచక్ర వెళ్ళాక నిత్యానంద మహాప్రభు ఆడుకున్న చెట్టు కూడా ఉంటుందన్నమాట. నిత్యానంద అంటే ఎవరు? ఆదిశేష అవతారం కదా. ఆదిశేషుడు లక్ష్మణుడు బలరాముడు, బలరాం నిత్యానంద మహాప్రభు. నిత్యానంద మహాప్రభుకి ఆయన చిన్నపిల్లడు. ఆ ఊరిలో చుట్టుపక్కల వ్యక్తులకి రామాయణము, మహాభారతము లేకపోతే భాగవతం తెలియదు అనమాట. కానీ నిత్యానంద మహాప్రభు చిన్నప్పటి నుంచే మరి పుట్టిన పిల్లవాడికి, ఇప్పుడు మీ కొడుక్కి ఏదైనా చెబితే కదా ఆయన ఇదిగో నాన్న రామాయణం అంటే ఇది, మహాభారతం అంటే ఇది రాముడు, ఇది లక్ష్మణుడు, ఇది కృష్ణుడు, ఇది బలరాముడు మీరు చెప్తే కదా ఆ పిల్లవాడు తెలిసేది. బట్ నిత్యానంద మహాప్రభు వాళ్ళ అమ్మగారు ఏం చెప్పలా. ఇది సూచిక అనమాట. ఆయన భగవంతుడిని చెప్పడానికి సూచిక ఏంటంటే ఇదే అనమాట. వాళ్ళ అమ్మగారు చెప్పలే, వాళ్ళ తాత ముత్తాత ఎవరు లేరు పాపం ఆయనకి. ఎవరు చెప్పకపోతే మరి ఆయన లీలలు ఎట్లా చేస్తారు? ఆయన చాలా లీలలు చేస్తారన్నమాట. ఒకసారి వాసుదేవ దేవకి కంసుడు లీలలు చేస్తారు, ఇంకొకసారి గోవర్ధన లీలలు చేస్తారు. ప్రతిరోజు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతారన్నమాట, మీరు ఈ లీలలు ఎట్లా చేస్తున్నారు, మీకు ఎవరు చెప్తున్నారు, మీ అమ్మగారు చెప్తున్నారంటే ఆయన ఏం చెప్పడం అనమాట. ఒకసారి ఒక సిచ్యువేషన్ ఏమొస్తుంది అనమాట. సరే దేనికాసురు లీలలు చేస్తాడు, బకాసురు లీలలు చేస్తారు, అన్ని లీలలు చేస్తారు. రామాయణం లీలలు చేస్తారన్నమాట. ఈ రామాయణ లీలలతో ఆ ఊరు జనం తెలిసిపోద్ది ఈయన సాక్షాత్తు బలరాముడే. ఊరికి ఎలా తెలుస్తుంది ఈయన బలరాముడు? ఆ సీక్రెట్ మీరు పట్టుకోండి. ఒకసారి రావణుడు
అంటే ఆ లీల చేస్తారన్నమాట. రావణ శక్తిశాల అని ఒక వెపన్ వేస్తారు. ఇది మేఘనాథ సంహారం అని ఒక లీల చేస్తారన్నమాట. యాక్టింగ్ చేస్తారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ. ఓకే, ఆ లీలలో ఏం చేస్తారు, ఒక బాణం వేస్తారు. బాణం వేసినప్పుడు ఏం చేస్తారు, లక్ష్మణ రామాయణంలో కళ్ళు తిరిగి పడిపోతారు. ఓకే, ఇది సీన్ అనమాట. ఇప్పుడు నిత్యానంద మహాప్రభు ఏం చెప్తారు, మీరు మనం ఒక లీల చేద్దాము. ఆ లీల ఏంటంటే, నేను లక్ష్మణను మీరు ఒక బాణం వేయండి. ఆ బాణం అంటే డైరెక్ట్ బాణం కాదు, ఒక పూలతో ఒక కర్రకి పూలు గుచ్చి ఉంటారు అన్నమాట. పూల బాణం ఇలా వేస్తే నేను పడిపోయిన అంటే వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తారు అన్నమాట ఎక్స్ప్లెనేషన్ చిన్నప్పటి నుంచి. సో నేను పడిపోతాను, సో నువ్వు అప్పుడు హనుమంతుడి క్యారెక్టర్ నువ్వు చేయి అబ్బాయి అని చెప్పి ఆ అబ్బాయికి చెప్తారన్నమాట. నువ్వేం చేస్తావు అంటే సంజీవుని పర్వతంకి వెళ్ళి ఔషధం తీసుకురావాలి. ఓకే, నువ్వు తీసుకెళ్ళి వచ్చిన తర్వాత మాత్రమే నాకు అది ఇక్కడ పెడితే అప్పుడు నేను తగ్గుతాను, నేను పైకి లేస్తాను. ఇది సీను. ఓకే, మీరు అందరు రెడీగా ఉండండి అని చెప్పేసి నిత్యానంద మహాప్రభు ఏం చేస్తారంటే అందరికీ సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట. ఇంకో ఫ్రెండ్, ఇవన్నీ నీకు ఎలా వస్తాయి, నీకు ఎవరు చెప్తారు? ఆయన ఫస్ట్ నుంచి అంతే, నీకు ఎవరు చెప్పారు ఈ లీలలు, మీ అమ్మగారు చెప్పారా, నీకు ఎలా తెలుస్తుంది నీకు ఇవన్నీ, కానీ భలే ఉన్నాయి. ఆయన డౌట్తూ ఉండిపోయాడు అనమాట. ఇంకొకడు ఆ హనుమంతుడు అనమాట. ఇదిగో హనుమంత, నేను పడిపోతాను, నువ్వు తీసుకురావాలి. ఓకే, ఇప్పుడు సీన్ అంతా డైరెక్ట్ చేశారు. నౌ ఆ పిల్లవాడు వాళ్ళ ఫ్రెండ్ బాణం వేస్తాడు. సరేనండి, నిత్యానంద మహాప్రభు పడిపోతాడు కింద. పడిపోయిన తర్వాత శ్వాసలు రావట్లేదు. ఇప్పుడు ఒరిజినల్గా శ్వాసలు ఆగిపోయాయి ఆయనకి. సో వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళి నితాయ్ లే అంటే లెగట్లే. సో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఇంకా యాక్టింగ్ చేయడం ఆపేసేసి నిత్యానంద మహాప్రభు చనిపోయాడు అని చెప్పి ఊరు ప్రచారం చేస్తున్నారు పిల్లలు వెళ్ళి. వాళ్ళ అమ్మ పద్మావతి పరిగెట్టి వచ్చి, ఏంటి మా అబ్బాయి చనిపోయాడా అని చెప్పి వాళ్ళ నాన్నగారు వ్యవసాయం చేసుకుంటారు. వాళ్ళ నాన్న అక్కడ ఆపేస్తాడు. వాళ్ళ నాన్న పొలం గొట్ట దగ్గర పడిపోతాడు. వాళ్ళ అమ్మగారు ఇంటి దగ్గర పడిపోతారు. ఊరు జనాలు తరలేస్తారు. నిజం తరలిచ్చినప్పుడు ఏమవుతుంది తెలుసా, అందరు ఇక్కడ ముక్కు దగ్గర శ్వాస చూస్తారు, చెక్ చేస్తారు. ఈయన చనిపోయారు అబ్బాయి, వీళ్ళ అమ్మకి పిలిపించుకుంటారు రండి అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేస్తారనమాట. అంతే. సో ఊరందరూ రెడీ చేస్తారు, నిత్యానంద మహాప్రభు చనిపోయారు అయ్యో అని చెప్పి. ఆ పిల్లాడు పుట్టినాక ఊర్లో పంటలు పండితాయి, వర్షాలు వస్తాయి, అన్నీ మంచిగా జరిగాయి. నువ్వు ఆయన చనిపోయారని ఊరంతా డల్ అయిపోతారు. సో బేసికల్లీ నిత్యానంద మహాప్రభు ఆయన పడిపోయిన తర్వాత ఒక మాట చెప్పారు వాళ్ళ ఫ్రెండ్కి, హనుమంతుడి క్యారెక్టర్ ఎవరున్నారు వాళ్ళు అర్జెంటుగా సంజీవుని పర్వతం తీసుకురండి అని చెప్పారు కదా. ఈ హనుమాన్ క్యారెక్టర్ ఏంటి, ఆయన క్యారెక్టర్ మర్చిపోతాడు. ఎందుకంటే ఈయన పడిపోయిన తర్వాత ఈయన లెగట్లే నిత్యానంద మహాప్రభు. నేను లెగిస్తే కదా ఏదైనా చేసేది, నిజం చనిపోయాడు. ఈయన చనిపోయాడని చెప్పేసేసి ఆయన క్యారెక్టర్లో ఆయన సంజీవుని పర్వతం తీసుకోవడం మానేసేసి హనుమంతుడి కథ పెట్టుకుని ఇలా చూస్తారన్నమాట. ఇంకంతిపోయిన సినిమా అయిపోయినట్టుగా ఉంది ఆయన అంతే. సో ఇంకొకరు ఉన్నాడు కదా, ఇంకొక అబ్బాయి, ఈ లీల నీకు ఎలా తెలిసిన ఆయన, నువ్వు ఊహించుకుంటున్నావా, ఎవరు చెప్పారు నీకు అనే వ్యక్తి వచ్చి, ఏరే హనుమాన్, నీ క్యారెక్టర్ నువ్వు ప్లే చేసినావు, నువ్వు సంజీవుని పర్వతం తీసుకురమ్మన్నా. హే, ఆయన చనిపోతే సంజీవుని పర్వతం అంటే ఒకసారి ట్రై చేయకూడదు అంటారన్నమాట. సరే అని చెప్పి ఊరందరూ ఏడుస్తున్నారు. ఈ హనుమంతుడు వెళ్ళి పక్కన చిన్న కొండరాయి ఉంటుంది అనమాట, మట్టి. ఆ మట్టి తీసుకొచ్చి ఇలా రాస్తారనమాట. అంతే. నిత్యానంద ప్రభు మళ్ళీ లేచి కూర్చుంటారు అనమాట. దిస్ ఇస్ కాల్. ఓకే, లక్ష్మణ్ ఇంకా బతికిరన్నమాట. వాళ్ళ అమ్మ పరిగెట్టి వచ్చేస్తారనమాట. పద్మావతి చూస్తుంది. పద్మావతి అది ఓకే అడైపోయింది చూస్తారికి, పిల్లవాడు చచ్చిపోయినారు, ఏం జరుగుతుంది ఇక్కడ? ఆ ఊరి గ్రామస్తులు కదా, పదండి వీళ్ళు ఆటలు భలే ఉన్నాయి, మన అన్ని పనులు విడిచిపెట్టి వచ్చాం. చూస్తారు శ్వాస కూడా కోల్పోయాడు ఆయన, మళ్ళీ బతికొచ్చాడు ఏంటి, ఈయన ఎవర్రా బాబు ఈయన, ఓకే చెప్పని చెప్పేసి ఈ విధంగా నిత్యాయ్ అంత డీప్గా ఆడు ఇన్వాల్వ్ అవుతారన్నమాట. సో దట్ ఈస్ థింగ్ అనమాట. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే అప్పుడు చెప్తారన్నమాట వాళ్ళ ఫ్రెండ్స్కి, నేనే లక్ష్మణుడు అని. సో దట్ ఈస్ ఫస్ట్ రివల్యూషన్ అనమాట. కానీ మళ్ళీ యోగం అయితే కప్పేస్తారులేండి. సో అంత డీప్గా వాళ్ళు ఆడుకుంటారన్నమాట. లార్డ్ ఫెల్ అన్కాన్షియస్నెస్ బై హిస్ ఓన్ స్వీట్ విల్. ఆయన స్వీట్ విల్తో చూడండి, ఆయన పేరు సత్య సంకల్ప, భగవంతుడు సత్య సంకల్ప అండి. ఆయన చిటికేస్తే కోట్ల మంది పిల్లలు పుట్టాలి, టక్ పుట్టేస్తారు. ఆయన చిటికేస్తే ప్రళయం వచ్చేస్తాయి. మనం మానవులము, మనం కష్టపడాలి, ప్రయత్నించాలి. భగవంతుడి ప్రయత్నం లేదనమాట. స్వీట్ విల్ అనమాట, సత్య సంకల్ప. అలా అంటే అలా నేను ఇలా మరణించాలి, అన్కాన్షియస్నెస్. ఓకే, నౌ స్వీట్ విల్, నేను లేగాలి, అంతే. సో భగవంతుడికి మరణము జన్మే ఉండదనమాట.
ఆయన ఊపిరి ఆపేస్తాడు, కళ్ళు తెరిచి మాట్లాడతాడు. మనం చచ్చిపోయావా అని ఏడుస్తుంటాం కదా. ఈ విధంగా హనుమంతుడు చాలా ఫేమస్ అయిపోతారన్నమాట. ఆ ఊరు జనం అంటారన్నమాట, ఏమోయా నీ దగ్గర మంచి శక్తులు ఉన్నాయి, ఆయన చనిపోయి కొంతమంది ఆయన చనిపోయారు, నువ్వు ఏదో మట్టి తీసుకొచ్చావు. నిత్యానంద మహాప్రభు ప్రతిరోజు ఆయన ఒక చెరువు ఉంటుందన్నమాట, అక్కడ క్రొకాడైల్స్ ఉంటాయి, మొసళ్ళు. ఆ మొసళ్ళతో పోటీ పడుతుంటారు అనమాట, మొసళ్ళ మీదకి ఎక్కువ కూర్చుంటాడు అనమాట. ఆ అవధూత లక్షణాలు. అక్కడికి వెళ్ళి కృష్ణ అని పిలుస్తుంటాడు అనమాట. అంటే ఆయన అవధూత లక్షణాలు అలా చేస్తుంటారన్నమాట. తర్వాత ఏమవుతుందంటే ఊరు గ్రామస్తులు అడుగుతారన్నమాట, మా పిల్లవాళ్ళు మీ అబ్బాయితో ఫ్రెండ్షిప్ చేసి చాలా లీలలు తెలుసుకున్నారు, ఇన్ని లీలలు చెప్తున్నావు మీ కొడుక్కి, నువ్వు కూడా మాకు కొంచెం బుక్ ఇవ్వకూడదు అంటే, ఏమండి లీల అంటే అలా అమ్మంటది పద్మావతి, ఇదేంటండి ఊరంతా నా దగ్గర వచ్చి లీలలు అడుగుతున్నారు, మా అబ్బాయికి ఒక్క లీల కూడా చెప్పలేదు అని చెప్తారన్నమాట. సో మరి మీ అబ్బాయికి లీలలు ఎలా తెలుస్తున్నాయి అంటే, గర్గముని చెప్పారు మా పిల్లవాడు బలరాముడు అంట. మరి బలరాముడు అన్ని ఆయన లీలలు చేస్తున్నారు ఆయన. చూద్దాం ఏం జరుగుతుందో కాలక్రమంలో. అంతవరకు బాగా జరుగుతుంది అనమాట. నౌ ఇక్కడ నుంచి వెరీ సాడ్ స్టోరీ. వాళ్ళ ఇంటికి ఒక సాధువు వస్తాడు, ఆయన ఒక సన్యాసి. సాధారణంగా ఏ సాధువు వచ్చినా నిత్యానంద మహాప్రభు వాళ్ళ ఇంటికి వస్తారు, ఎందుకంటే వాళ్ళు బ్రాహ్మణులు చిన్నప్పటి నుంచి కాబట్టి. వచ్చారు కానీ ఆ సాధువు ఆ రోజు వాళ్ళ ఇంటి దగ్గర సాధువు ఏం చేస్తారు, ఇంటి నుంచి బయటకు వెళ్ళట్లే, నైట్ ఉండిపోయారు అనమాట. నైట్ ఉండిపోయిన తర్వాత వాళ్ళ అమ్మగారికి వాళ్ళ నాన్నగారికి నిత్యానంద మహాప్రభుకి అందరికి ముగ్గురికి కూడా ఆ సన్యాసి గారు లీలలు చెప్తుంటారు, మొత్తం బలరాముడి స్టోరీలు చెప్తుంటారు అనమాట. స్టోరీలు చెప్పినాక వాళ్ళ నాన్న నైట్ అంతా కూడా ఇద్దరు నాన్న వాళ్ళ ఫాదరు ఆ సన్యాసి కథలు వింటుంటారు అనమాట. నిత్యానంద మహాప్రభు చాలా రిలీజ్ అనమాట, ఎందుకంటే తానే లీలలు తానే అంటే ఒక సన్యాసి చెప్పడం వల్ల అంతే బాగానే ఉంది. కానీ ఆ పొద్దున్న నిద్ర లేచిన తర్వాత మేము ఇలాగా ఆ సన్యాసి అంటారన్నమాట, నేను కాశీ గయా ప్రయాగరాజ్ వెళ్తున్నాను కుంభమేళాకి, కాబట్టి నేను మీ పిల్లవాడిని తీసుకెళ్ళాలనుకుంటున్నాను, మీ పిల్లవాడు నాకు సపోర్ట్గా ఉండాలి, సరే మీ పిల్లవాడిని తీసుకెళ్తాను వస్తారా, మీ పిల్లవాడు నాకు ఇచ్చేయాలి అంటారన్నమాట. డైరెక్ట్ అంతే ఫినిష్. ఆయన రాత్రి అంతా ఇంటికి వచ్చి ప్రసాదం తిని అన్ని లీలలు చెప్పి సన్యాసి గారు పొద్దున్న మీ పిల్లవాడు బాగా నచ్చాడు నాకు, ఈయన బాగా లీలలు వింటున్నాడు, ఈయన నాకు చాలా పని ఉంది అంటే. అప్పట్లో సాంప్రదాయం ఏంటంటే ఏదైనా ఇంటికి సన్యాసి వచ్చారనుకోండి వెంటనే మీ పిల్లవాడు నాకు కావాలి అంటే ఇచ్చేయాలన్నమాట, అది ధర్మం యాక్చువల్లీ. సన్యాసి మీ పిల్లవాడు నాకు కావాలి, మీ పిల్లవాడితో చాలా పని ఉంది అంటారనమాట. ఓకే మీ పిల్లవాడు నాతో తీర్థయాత్రలు చేస్తారు, నాకు ఆయన సేవ చేస్తారు, మీ పిల్లవాడిని ఇవ్వండి. అయ్యా ఒకదానో కొడుకు అయ్యా, పెద్ద కొడుకు ఏమో బంక్యం రాయి, ఈ పిల్లవాడు నాతో ఉంటే ఆడుకోవాలంది, ఈయన చిన్న బాల్యాలు చూడలేకపోతున్నా, ఆ రోజు దేవకి ఎట్లాగైతే బాల్యాలు దొరకలేదో ఈరోజు నాకు కూడా నిత్య ఈయన బలరాముడు, మరి ఈయన బాల్యాలు చూసే అవకాశం నాకు దొరకదా, దయచేసి నా కొడుకు ఇక బాల్యాలు చూడాలంది, నీ పెద్దయ్యాక పంపిస్తానులే, లేదు ఇప్పుడు కావాలి, సరిగ్గా 12 years అయిపోయింది దానికి, తీసుకెళ్ళిపోతారు అనమాట. ఏం చిన్నాక వాళ్ళ భర్తను చూసి వాళ్ళ భర్త ఏడ్చి, సరే ఇంకేం చేస్తాం, నువ్వు ఏడవకు, ధర్మం కాబట్టి మన ఆల్రెడీ బలరాముడు కాబట్టి మనం బంధించలేము ఆయన, మరి స్వామి ఏ కార్యంతో పుట్టాడు, ఏ కార్యం చేస్తున్నాడో మనకు తెలియదు అని చెప్పి దట్ ఇద్దరు వాళ్ళ అమ్మా నాన్న ఏడుస్తారన్నమాట. ఈ సంగతి ఈ ఊరు తెలిసిపోద్ది. ఊరు పొలిమేరలో ఆ సన్యాసి వెళ్ళకుండా దారి కట్టేస్తారనమాట. ఈయన పుట్టిన తర్వాత మా ఊర్లో వర్షాలు వచ్చాయి, పంటలు పండాయి, మేమందరం ఆడుకుంటున్నాం, ప్రజలందరూ ఆనందంగా ఉన్నాం, నా కొడుకులు నా పిల్లలందరూ కూడా ఇంత ఉత్సాహంగా వాళ్ళు పొద్దునెళ్ళి రాత్రి వరకు వాళ్ళ ఆకలి కూడా మర్చిపోయారు, అంత లీలలో నిమగ్నం అయ్యారు. ఈ నిత్యానంద మహాప్రభు వెళ్ళిపోతే మా పిల్లలకి ఎవరు ఆటలాడిస్తారు, నిత్యానంద మహాప్రభు రాకపోతే మేము అసలు అన్నం కూడా తిన్నాం, మేము అన్నం తినమని చెప్పేసి వాళ్ళు బ్యాన్ చేస్తారు. ఊరంతా ఇంకా అడ్డుగా నిలుస్తున్నారనమాట. సో ఆ ఊరి ప్రజలకి రిక్వెస్ట్ చేస్తారన్నమాట వాళ్ళ నాన్నగారు, మన ధర్మము మన ఊరి ప్రజలకి ఏమి కాదు, మీ పిల్లలు కూడా మంచిగా తయారవుతారు, నిత్యానంద మహాప్రభు ఈ ఊరి నుంచి వెళ్ళడం లేదు, దయచేసి మీరు అర్థం చేసుకొని ఆయనకి మీరు దారి విడిచిపెట్టండి అంటారనమాట. సో ఊరి ప్రజలందరూ ఏడ్చుకుంటూ దారి విడిచిపెడతారు. ఆ విధంగా సన్యాసి గారు ఆయన స్వామివారిని తీసుకెళ్ళిపోతారు. తర్వాత అక్కడ సన్యాసం అయ్యి గయా, కాశీ, ప్రయోగ వెళ్తారు, గోవర్ధనగిరి పర్వతం దగ్గరికి వెళ్తారు, మధుర, వృందావనం, హస్తినాపురం, ద్వారక, అయోధ్య, హరిద్వార్ తిరుగుతారు, పుణ్యక్షేత్రం వెళ్తారు. తర్వాత లాస్ట్ బద్రికాశ్రమం వెళ్తారు. బద్రికాశ్రమంకి వెళ్ళి నిత్యానంద మహాప్రభు వారు శ్రీ వ్యాసదేవుల వారిని కలుస్తారు బద్రికాశ్రమంలో. సో వ్యాసదేవులు వారు ఇప్పుడే ఉంటారు బద్రికాశ్రమంలో, బద్రీనాథ్ క్షేత్రంలో. అక్కడికి వెళ్ళి వ్యాసదేవులతో మాట్లాడతారనమాట. సో ఈ విధంగా నిత్యానంద మహాప్రభు తన యాత్ర కొనసాగిస్తున్నారు. తన యాత్ర పర్యటనలో
శ్రీకృష్ణ గొప్ప భక్తులైన మాధవేంద్రపురి అంటే చైతన్య మహాప్రభు యొక్క గురువు మాధవేంద్రపురి, చైతన్య మహాప్రభు గురువు ఈశ్వరపురిని కలుస్తారన్నమాట. సో ఈ విధంగా శిష్యులతో కృష్ణ కథని మొత్తం ప్రచారం చేస్తుంటారు. మన దక్షిణ భారతదేశం తిరుపతి వస్తారు. సో నిత్యానంద మహాప్రభు తిరుపతి వస్తారు, కంచీపురం వస్తారు, శ్రీరంగం వస్తారు. నిత్యానంద మరి అప్పటికి చైతన్య మహాప్రభు ఆవిర్భావం ఇంక జరగల. ఓకే, నా మనము ఇంకా బాల్యంలో అండ్ కొన్ని నేమ్ సెరమనీకి వెళ్దాం ఫ్రమ్ నిత్యానంద అంతం. ఎస్, ఇది ముంబై పుట్టడని చెప్పేసి పద్మావతి దేవి ఈ విధంగా సెరమనీ జరుగుతుంది, షష్ఠి పూజ. లీలలు చేస్తున్నారు నిత్యానంద వాళ్ళ ఊర్లో పిల్లలతో. ఈయన బట్టర్ థీఫ్ అనమాట, అంటే వెన్న దొంగతనం లీలలు చేస్తున్నారు. బట్ ఈసారి నిత్యానంద చాలా చిన్నపిల్లడే. ఆ ఊర్లో గ్రామస్తులందరూ చూస్తే అవగవుతారన్నమాట. ఆ పిల్లలు కూడా ఏంటి ఎంత పెద్ద రాయి ఎత్తేస్తాను నేనని, చిన్న పిల్లడని. సో ఆ సేమ్ ఆ ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళ పిల్లలకి ఇస్తారనమాట బలరాం నిత్యానంద మహాప్రభు. యూ కెన్ సీ అక్కడ మొసలతో ఆడుకోవడము, మొసల మీద కూర్చోవడం. ఈ మొసల మీద కూర్చుంటే అందరూ మొసలంటే భయపడతారు. ఆ ఊరు చెరువుకి వెళ్ళడానికి భయపడతారు అనమాట. ఆ చెరువు ఇప్పటికీ ఉంది. అందరు భయపడుతుంటే ఈ నీళ్ళు మొసల మీద కూర్చుంటాడు. అక్కడ ఖాళీ నృత్యం లీల కూడా చేస్తారండి. ఇదిగో ఖాళీ నృత్య లీల, ఎగ్జాక్ట్ లీలలు మళ్ళీ మేనిఫెస్ట్ చేస్తారన్నమాట ఏకచక్ర. అందుకే మీరు ఏకచక్రకి వెళ్ళారంటే వృందావనం వెళ్ళే ఫీలింగ్ ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది ప్లేస్, మీరు ఇమేజ్ చేసుకోలేరు అంతే, అంత అద్భుతంగా ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు ఆ ఊరికి వెళ్తే ఆ ఊరి ప్రజలు మీరు వెళ్ళి అంటే ఏం చేస్తారు అనుకున్నారు, మీ కాలు పైన వాటర్ వేసి దండం పెట్టుకుంటారు, ఆ వాటర్ని జల్లుకుంటారు వాళ్ళు. అంత అంత బ్యూటిఫుల్ ట్రెడిషన్. అక్కడ మాంసం మద్యం అవే ఉండవు, ప్యూర్గా ఉంటారన్నమాట. వ్యవసాయం చేసుకుంటారు, ఎవరితో గొడవలు ఉండవు. ఆ వైబ్రేషన్ ఇప్పటికీ మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు అనమాట. అంత పవిత్రమైన ఊరు ఈ బ్రహ్మాండం వెదికినా దొరకదు. అంత ప్రశాంతంగా ఉంటుంది. ఎక్కడ చూసినా ఆవు పేడ ఉంటుంది, పూరు గుడిసెలు, మంచి సెలయేరులు, మంచి చెరువులు, ప్రకృతి, గుడి, అందరు నితాయ అంటారు, గౌరు నితాయ అంటారు. ఎవరైనా ఊర్లో గెస్టులు వస్తే వాళ్ళు కాలు కడుగుతుంటారు. అస్సలు మీరు అక్కడికి వెళ్ళాల్సిందే. నిత్యానంద మహాప్రభుకి 32 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు చైతన్య మహాప్రభుకి 20 సంవత్సరాలు. అంటే నిత్యానంద మహాప్రభు ఎప్పుడైతే వాళ్ళ ఇంటి నుంచి బయటికి వెళ్ళారో, సన్యాసి తీసుకెళ్ళిపోయారో, అప్పుడు చైతన్య మహాప్రభు ఈ భూలోకాన్ని అవతరిస్తారన్నమాట. బలరాం వాళ్ళిద్దరు ఎలా కలుసుకుంటారు? వారిద్దరు కలిసి చూస్తే విల్ మ్యాడ్ అయిపోతారనమాట. ఓకే, అసలు గౌరనీతిని ఎలా కలుసుకుంటారు అంటే, ఇప్పుడు కృష్ణ బలరాం చిన్నప్పటి నుంచి కలుసుకున్నారు. బట్ వారిద్దరు ఎప్పుడు కలుసుకున్నారు? చైతన్య మహాప్రభుకి 20 సంవత్సరాల వయసు వచ్చినంత వరకు నిత్యానంద మహాప్రభు కలుసుకోలేదు. కృష్ణ బలరాం ఇద్దరు చిన్నప్పుడు కలుసుకున్నారు. బట్ గౌరనీతి లీల అవతారంలో, భక్త అవతారంలో నిత్యానంద మహాప్రభు 32 ఇయర్స్. నిత్యానంద మహాప్రభు 32 ఇయర్స్ వచ్చినప్పుడు అప్పుడు మొట్టమొదటిసారిగా చైతన్య మహాప్రభుని చూస్తారు. అంటే 32 ఇయర్స్ వరకు చైతన్య మహాప్రభు లీలలు తన జీవితంలో జరగలే. మరి 32 సంవత్సరాలు అంటే ఆల్మోస్ట్ మా వయసు అనమాట. ఎగ్జాక్ట్లీ ఈ టైం అనుకో 32 వేసుకోండి. అంటే ఇప్పుడు చైతన్య మహాప్రభు దొరుకుతారు ఆయనకి. అప్పుడు వరకు మహాప్రభు నెక్టర్ తెలియదు. అప్పుడు వరకు ఏం చేస్తుంటారు ఆయన కృష్ణుణ్ణి మహాప్రభు రాకముందు బృందావనంలో ఏడుస్తుంటారు అన్నమాట నిత్యానంద మహాప్రభు. కృష్ణ ఎప్పుడు వస్తారు, కృష్ణ ఎప్పుడు వస్తారు, కృష్ణ ఎప్పుడు వస్తారు, ఎప్పుడు వస్తావు, ఎప్పుడు ఆవిర్భవిస్తావు, ఎప్పుడు వస్తావు, ఎప్పుడు వస్తావు, ఎప్పుడు వస్తావు. ఆయన బృందావనంలో వెతుకుతుంటాడు కృష్ణ గురించి నిత్యానంద మహాప్రభు. అప్పుడు ఒక వాణి శక్తితో ఆయన ఎక్కడున్నారంటే మాయాపూర్లో ఉన్నారు అని తెలుస్తుందన్నమాట. సో అప్పుడు ఇంకా 32 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు నిత్యానంద మహాప్రభు బృందావనంలో కృష్ణుడు లేరు, ఆయన మాయాపూర్లో గౌరహరిగా ఉన్నారు అని చెప్పి శాస్త్రం ఆధారంగా పద్మపురాణము, వాయుపురాణం, గరుడు పురాణము, నరసింహ పురాణం ఆధారంగా సచీమాతకు కొడుగ్గా పుడతారు గౌరంగా భగీరథి నదీ తీరంలో ఉంటారు, మాయాపూర్ ప్రాంతంలో ఉంటారు. దాని ఆధారంగా బలరాముడు అక్కడికి వెళ్తారనమాట. నౌ ఇంకా డీప్గా ఉందన్నమాట చెప్పాలి. వాళ్ళు మీటింగ్ ఫస్ట్ కలుసుకొని ఏం మాట్లాడతారు, ఎందుకు 32 సంవత్సరాల వరకు కలవాల్సి వచ్చింది, ముందు చిన్నప్పుడే కలవాలి కదా, ఆ అవతారం యొక్క లీలలో ఏం చేయాలనుకుంటున్నారు, వాళ్ళు ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారు, ఇంకా సంకీర్తన ఉద్యమాన్ని, తర్వాత ఆ సంకీర్తన ఉద్యమంలో మరి జగన్మాత ఇలా కొట్టేస్తారు ఆయన్ని. తర్వాత శ్రీనివాస్ పండిట్ ఇంటి దగ్గర జరిగిన వ్యాసపూజ సెరమనీలో చైతన్య మహాప్రభు
ఆ లీలలు చూపిస్తామట కృష్ణుడు బలరాముడి తత్వాన్ని. తర్వాత శ్రీవాస్ పండిట్ యొక్క భార్య మాలిని దేవితో జరిగిన లీలలు ఏంటి, తర్వాత గౌరు నితాయిలు వాళ్ళు చిన్నపిల్లలుగా మారిపోయి వాళ్ళు శంఖ చక్ర 4 చేతులతో సచీమాతకి ఏ విధంగా దర్శనమిస్తారు, సచీమాత ఏ విధంగా ఆ చిన్న పిల్లలు అంటే అప్పుడు 32 సంవత్సరాల పెద్ద పిల్లలు చిన్న పిల్లలు అనమాట మారిపోయి శంఖ చక్రలు పెట్టుకొని ఇల్లంతా తిరుగుతుంటారు వాళ్ళిద్దరు గౌరు నితాయిలు. సో అక్కడ లీల ఏం జరిగింది. తర్వాత చైతన్య మహాప్రభు తన యొక్క ఆరు చేతులతో నిత్యానంద మహాప్రభు దర్శనమిస్తారు. ఆ లీలలు ఇంట్లో మలినిదేవి చాలా పెద్ద ఫీస్ట్ ఉంటుంది అనమాట. గౌరు నితాయిలు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు దాన్ని, చాలా అద్భుతంగా ఆనందంగా ఉంటుందన్నమాట. అండ్ రాఘవ్ పండిట్ హౌస్, రాఘవ్ పండిట్ వాళ్ళ ఇంట్లో జరిగే లీలనమాట. ఇది అద్భుతం. ఓకే, ఏంటంటే ఒక పువ్వులు దొరకవండి, పువ్వులు ఏంటంటే కదంబ పువ్వులు అనమాట. అది ఓన్లీ వృందావనంలో దొరుకుతాయి. ఓకే, ఎక్కడ దొరకవు. ఓకే, సో కళ చెప్పారు కాబట్టి ఆ భక్తులందరూ వెతుకుతుంటారు, ఎక్కడ నిత్యానంద ఎవరు మహాపురుషుడు, చైతన్య మహాప్రభు చెప్పారు కదా అని వెతుకుతుంటే దొరకలే. ఈ విధంగా మేము ఎక్కడ వాళ్ళంటారు ఫ్రెండ్స్, మేము ఎక్కడ మొత్తం వెతికామంటే ఎక్కడ కొనుగోలేకపోయాము. సో మహాప్రభు అంటారన్నమాట, ఇది కళ మాత్రం కాదు, నిజమైన ఇది కళ నిజము. నిత్యానంద మహాప్రభు చాలా శక్తివంతమైన వాడు, ఆ నిత్యానందుడు ఆ బలరాముడు నన్ను ఈరోజు కలుస్తున్నారు అతను అని చెప్పేసి ఆ ప్లేస్ ఇప్పుడు కూడా ఉంటుంది అనమాట. మీరు మాయాపూర్ వెళ్ళినప్పుడు నిత్యానంద మహాప్రభు చైతన్య మహాప్రభు కలుసుకున్న ప్లేస్ ఉంటుంది అనమాట. ఎగ్జామ్ గౌరనిత మహాప్రకాశాలు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. మీరు మహాప్రకాశాలు అంటే ఏంటి, తన సొంతం అనుకున్న వాళ్ళకే తను చెప్తారనమాట, నేను బలరామ నేను కృష్ణ అని చైతన్య మహాప్రభు అభిపడితే చెప్పారనమాట. ఈరోజు మనకు కూడా అంత మనం బాగా సో జాహ్నవీదేవి ఎవరు, వసుధ ఎవరు, జాహ్నవీదేవి తర్వాత ఎలా గురువు కింద మారుతుంది, సో బంకిరాయల మూర్తులకు నిత్యానంద మహాప్రభు ఎలా కలిసిపోతారు, తర్వాత నిత్యానంద మహాప్రభు ఇప్పటికి ఎక్కడున్నారు, మనతో లీల ఎలా చేస్తారు, ఆయన కృప ఎలా పొందాలి, ఈ విధంగా 3 భాగాలు చెప్పుకొని